పోరాడే వారిదే పోరాడే వారిదే మజూర్ యూనియన్ జిందాబాద్ జిందాబాద్ మజూర్ యూనియన్ జిందాబాద్ సౌదర్న్ రైల్వే మజూర్ యూనియన్ జిందాబాద్ 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 వర్కర్స్ యూనిటీ జిందాబాద్ 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 ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ జిందాబాద్ 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 పోరాడే వారిదే పోరాడితే పోయేదేమీ లేదు పోరాడితే పోయేదేమీ లేదు. మన సౌదర్న్ రైల్వే మజూర్ యూనియన్ జోనల్ గా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. మరియు సికింద్రాబాద్ డివిజన్ లో అత్యంత భారీ మెజార్టీ మన కార్మికులందరూ ఇంజనీరింగ్ కార్మికులు మన ప్రియతమ నాయకులు చెప్పిన నిన్న ఇంజనీరింగ్ కార్మికులు చాలా మంది మన యూనియన్ కు చాలా మంది 90% ఓట్లు వేసి గెలిపించారని వారికి వాళ్లకు అండగా ఉంటానని మరియు 8 గంటల పని విధానానికి కృషి చేస్తానని వాళ్ళ కార్మికుల 2 పెట్రోల్ మెన్లను ఏర్పాటు కృషి చేస్తామని మన ప్రియతమ నాయకులు జనరల్ సెక్రటరీ కామ్రేడ్ సిఎస్ శంకరరావు గారు వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది నిన్న. అదేవిధంగా పోరాటాలు చేసి అనేక సమస్యలు సాధించుకున్నాం. ఇంకా ఉన్నాయి మన సమస్యలు, వాటిని పరిష్కరించాలని భవిష్యత్తులో జరిగేటువంటి పోరాటాలకు ఇదే విధంగా ఏ విధంగానైతే మీరు కృతనిశ్చయంతో ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారో రానున్న కాలంలో ప్రభుత్వ విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలకు అవలంబిస్తే దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి మన హక్కులు సాధించుకోవాలి. మనకు సాధించుకున్న హక్కులను ఇట్లా కాలరాస్తే ఊరుకునేది లేదు. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించామని గద్దెదించేదాకా ఊరుకునేది లేదు. ఎందుకంటే కార్మికులకు మనకి ఇచ్చేటువంటి బోనస్ కానీ కనీస వేతనం మనకు సరిపోవట్లేదు. దాన్ని సాధించుకునేందుకు ఇట్లా కృషి చేయాలి. ఈ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్మిక లోకానికి పేరున మన గట్కేశ్వర బ్రాంచ్ తరఫున విప్లవాభివందనాలు తెలియజేస్తూ